ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు కఠిన వ్రతం. ఒక రాజుకు రాణికి 12 మంది కొడుకులుండేవారు. లేని దానికోసం తప్పించటం మానవ స్వభావం కనుక రాణి తన కడుపున ఆడపిల్ల కలగకపోయేనే అని చాలా బాధపడేది. ఒకనాడు ఆమె దేవి ఆలయానికి వెళ్ళి అక్కడ ఉండే అందమైన దేవి విగ్రహాన్ని చూసి, నాకు ఇలాంటి కూతురు పుట్టితే నా కొడుకులందరూ లేకపోయినా విచారించను గదా అనుకున్నది మనసులో. వెంటనే ఆమె శరీరం అంతా అదిరినట్టయింది. పాపిష్టిదాన్ని, ఎలాంటి కోరిక కోరాను, ఎందుకిలా కోరాను అని ఆమె తనలో తాను కుళ్ళిపోయింది. కానీ కాలక్రమాన ఆమె ఆ సంగతి మర్చిపోయింది కూడా. తన కోరిక నిజంగా నెరవేరుతుందని ఆమె కలలో కూడా అనుకోలేదు. ఇది జరిగిన కొద్ది కాలానికే రాణి గర్భవతిగా ఉండి సకాలాన ఒక ఆడపిల్లను కన్నది. ఆ పిల్ల భూమి మీద పడ్డ క్షణంలోనే 12 మంది రాజకుమారులు అడవిబాతులుగా మారి ఆకాశ మార్గాన ఎటో ఎగిరిపోయారు. వారి జాడ ఎవరికీ తిరిగి తెలియరాలేదు. 12 ఏళ్లు గడిచాయి. రాజకుమార్తె అపూర్వ లావణ్యవతిగా ఎదిగి వచ్చి ఆలయంలోని దేవీ విగ్రహానికి ప్రాణం వచ్చిందా అన్నట్టుగా కనిపించసాగింది. తనకు 12 అన్నలుండేవారని, తాను పుట్టిన క్షణానే వారు పక్షులుగా మారి ఎటో వెళ్లిపోయారని ఆమె విన్నది. కానీ అలా జరగటానికి కారణమేమిటో ఆమెకు తెలియదు. అస్తమానము ఒంటరిగా ఉండటం చేత తన దగ్గర అన్నలు లేని కొరత ఆమెను మరింతగా బాధిస్తూ వచ్చింది. చివరకు ఆమెకు అన్నలను గురించి నిజం తెలుసుకోవాలన్నది ఒక మనోవ్యాధిగా పరిణమించింది. తన కూతురు దుస్థితి చూడలేక రాణి ఆమెతో జరిగినదంతా చెప్పేసింది. రాజకుమార్తె తల్లినేమీ అనక, నా అన్నలు పక్షులు కావటానికి నేనే కారకురాలినన్నమాట. పాపం, 12 ఏళ్లుగా వాళ్ళు ఎలాంటి కష్టాలు పడుతున్నారో. నేను వెళ్ళి వాళ్లను కలుసుకుని సాధ్యమైతే వారిని మామూలు మనుషులను చేస్తాను అన్నది. కళ్ళ ఎదుట కనిపిస్తున్న ఒక్క బిడ్డ తనకు కాకుండా పోతుందేమోనని భయపడి రాణి భటులను ఆమెకు రాత్రింబగళ్ళు కాపలా ఉండమన్నది. అయినా ఆ రోజు అర్ధరాత్రి వేళ రాజకుమార్తె రాజగృహం వదిలిపెట్టి అరణ్య మార్గం పట్టి ప్రయాణం సాగించింది. ఆమె తన వెంట కొంత ఆహారం తెచ్చుకున్నది. అదీకాక అడవిలో ఆమెకు అనేక రకాల ఫలాలు కూడా దొరికాయి. ఆమె ఆ రాత్రి మర్నాడు పగలు నడిచి సాయంకాలానికల్లా ఒక కుటీరం చేరుకున్నది. దాని చుట్టూ పూల మొక్కలు విరగబూచి ఉన్నాయి. లోపల ఒక భాగంలో వంట సిద్ధం చేసి ఉన్నది. మరొక భాగంలో 12 పక్కలున్నాయి. ఆమె కుటీరమంతా కలియజూసేటంతలో బయట అడుగుల చప్పుడయ్యింది. మరుక్షణం 12 చక్కని యువకులు లోపలికి వచ్చారు. వారందరికీ ఆమెను చూస్తూనే ఆశ్చర్యము, విచారము కలిగినట్టు కనిపించింది. నిన్నే అభాగ్య దేవత ఇక్కడకు తీసుకువచ్చింది. ఒక ఆడపిల్ల కారణంగా మేము తల్లిదండ్రులకు దూరమై పగలల్లా బాతుల రూపంలో బతుకుతున్నాం. 12 ఏళ్లుగా ఈ శాపం మమ్మల్ని వేధిస్తున్నది. అందుచేత మాకు ఆడపిల్ల దొరికినట్టయితే దాన్ని చంపేస్తామని శపథం చేశాం. నిన్ను చూస్తే అందంగా ఉన్నావు, అమాయకురాలివిగా కనిపిస్తున్నావు. నీ ప్రాణాలు తీయటం అన్యాయమే, కానీ మా శపథం దాటరానిది అన్నారు యువకులు. కావచ్చు, కానీ నేనే మీ చెల్లెల్ని. మీ సంగతంతా నిన్ననే నాకు తెలిసింది. తెలియగానే మిమ్మల్ని వెతుక్కుంటూ మీకీ దుర్గతి తప్పించుదామనే ఉద్దేశంతో బయలుదేరి ఇక్కడికి వచ్చాను అన్నది రాజకుమార్తె. ఆమె అన్నలు సిగ్గుతో తలలు వంచి, ఎందుకు చేశామీ దిక్కుమాలిన శపథం అని గొణుక్కున్నారు. ఆ సమయంలో వాకిలి వద్ద ఒక స్త్రీ కనిపించి, చాలండి మీ శపథము మీరును. ఆ పిల్ల మీద చెయ్యి చేసుకున్నారో మిమ్మల్ని చెరువులో పాచిగా మార్చేయగలను, జాగ్రత్త. ఏమిటనుకుంటున్నారు? ఆ పిల్ల మీకున్న శాపాన్ని పోగొట్టడానికే వచ్చింది. అయితే అది సులభం కాదు. అందుకుగాను ఆమె అతి కఠోరమైన నియమాలు అవలంబించాలి. అడవిలో దొరికే పీచు తెచ్చి పేని ఆమె మీ 12 మందికి 12 చొక్కాలు అల్లాలి. ఈ పని పూర్తి కావటానికి 5 ఏళ్లు పడుతుంది. అంతదాకా ఆమె మాట్లాడరాదు, నవ్వరాదు, ఏడవరాదు. వీటిలో ఏ పని చేసినా వ్రతభంగం అవుతుంది. మీరు యావజ్జీవము పక్షుల్లాగానే ఉండిపోతారు. కనుక మీరామెను మీ మేలు కొరకైనా 1000 కళ్లతో కనిపెట్టి కాపాడండి అని హెచ్చరించి అంతర్ధానమయ్యింది. అన్నలందరూ పరమానంద భరితులై తమ చెల్లెల్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నారు. చెల్లెలు అన్నల విమోచనం కొరకు వ్రతం పట్టి వారికి కావలసిన చొక్కాలు తయారు చేయసాగింది. 3 ఏళ్లు గడిచాయి. ఈ కాలంలో ఆమె మాట్లాడలేదు, నవ్వలేదు, ఏడవలేదు. అప్పటికి 8 చొక్కాలు తయారయ్యాయి. ఒకనాడు ఆమె పూల మొక్కల మధ్య తోటలో కూర్చొని దారం వడుకుతుండగా ఒక రాజకుమారుడు బయటి వాకిలి వద్దకు వచ్చి, లోపలికి రావచ్చునా అని అడిగాడు. ఆమె తల ఆడించిన మీదట అతను లోపలికి అడుగుపెట్టి ఆమె ఉన్న చోటికి వచ్చి తాను అరణ్యం అవతల ఉండే నగరానికి రాజునని, వేటకై వచ్చానని ఆమెకు చెప్పాడు. అంతటితో పోనివ్వక అతడు ఆమెను తన వెంట తన రాజధానికి వచ్చి తనని పెళ్లాడమని వేడుకున్నాడు. అతనికి తనపై ప్రేమ కలిగినట్టు ఆమె గ్రహించింది. నిజానికి అతనిపై ఆమెకు కూడా అంత ప్రేమ కలిగింది. కానీ ఆమె తన అన్నలను వదిలిపెట్టి వెళ్ళలేక
చాలాసార్లు తల అడ్డంగా తిప్పింది. కానీ చిట్ట చివరకు ఆమె అతని ప్రార్థనకు లొంగిపోయి తల ఆడించి అతని చేతిలో చెయ్యి వేసి తన సమ్మతిని సూచించింది. తాను ఈ యువకుడైన రాజు వెంట వెళ్ళినప్పటికీ తన అన్నలు తన జాడ తెలుసుకోగలుగుతారని ఆమెకు తెలుసు. అతని వెంట బయలుదేరే ముందు ఆమె తాను సిద్ధం చేసిన చొక్కాలను ఒక తట్టలోనూ, తాను పోగు చేసి తెచ్చుకున్న పీచును మరొక తట్టలోనూ వెంట తీసుకున్నది. ఈ తట్టలను రాజు యొక్క నౌకర్లు ఎత్తుకున్నారు. తర్వాత రాజు ఆమెను తన గుర్రంపై ఎక్కించుకొని ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. త్వరలోనే వారిద్దరికీ వైభవంగా వివాహం జరిగిపోయింది. చూపులను బట్టే కాక ప్రవర్తనను బట్టి కూడా రాజు తన భార్య తప్పక ఏ రాజకుమార్తె అయి ఉంటుందని రూఢి చేసుకున్నాడు. అతను తాను ఆమెను వివాహం చేసుకున్నందుకు ఏమాత్రమూ పశ్చాత్తాపపడలేదు. కానీ అతని సవతి తల్లి మాత్రం అనవలసిన మాటలన్నీ అన్నది. ఆమె ఏ కోయవాడి కూతురో అయి ఉంటుందని ఆమె ఉద్దేశం. తాను రాజు సర్వస్వతంత్రుడు గనక అతను తన సవతి తల్లి మాటలు ఏమాత్రం లక్ష్య పెట్టలేదు. ఆమె కూడా తన అన్నల కోసం చొక్కాలు అల్లే పని మానలేదు. 1 ఏడాది గడిచింది. ఆమె ఒక చక్కని మగబిడ్డను ప్రసవించింది. రాజు ఆనంద పారవశ్యంలో మునిగిపోయాడు. ఆ భార్యాభర్తల పొంగు, పిల్లవాడు పుట్టినందుకు జరిగిన ఉత్సవాల వైభవము చూసి రాజుగారి సవతి తల్లి కళ్ళలో నిప్పులు పోసుకున్నది. తన సవతి కొడుకు మనస్సు భార్య పట్ల విరిగేలాగు చేయటానికి ఆమె ఒక దురాలోచన చేసింది. బాలింతరాలికి మత్తుమందు ఇప్పించింది. తర్వాత ఆమె చంటిబిడ్డను ఎలా మాయం చేయటమా అని ఆలోచిస్తుండగా కిటికీలోంచి తోటలో నోరు తెరుచుకొని అర్రుచాచుకొని ఉన్న తోడేలొకటి కనిపించింది. వెంటనే ఆమె కిటికీ వద్దకు బిడ్డను తీసుకుపోయి బయటికి విసిరివేసింది. తోడేలు ఒడుపుగా ఆ బిడ్డను నోట కరుచుకొని వెనక్కు తిరిగి అతివేగంగా అడవికేసి వెళ్ళిపోయింది. తరువాత సవతి రాజమాత తన వేలు చీరుకొని ఒళ్ళు తెలియని మత్తులో ఉన్న బాలింతరాలి మూతికి రక్తం రాచి తన దారిన తాను అవతలికి వెళ్ళిపోయింది. రాజు వేట నుంచి తిరిగి వచ్చేసరికి సవతి తల్లి ఎదురై ఎంత పని జరిగిందో చూడు నాయనా అని కళ్ళబొల్లి ఏడుపులు ఏడ్చి ముసలి కన్నీళ్లు కారుస్తూ అతని భార్య పడుకొని ఉండే గది లోపలికి లాక్కొని వచ్చి చూపించింది. తన భార్య మూతికి రక్తము, పక్కలో పిల్లవాడు లేకపోవటము చూసి రాజు భయదుఃఖాలతో సతమతమయ్యాడు. ఈ వార్త పైకెక్కడా పొక్కరాదని అతను ఆజ్ఞాపించాడు. ఏ తోడేలో వచ్చి తల్లి పక్కలో ఉన్న పిల్లవాణ్ణి ఎత్తుకుపోయినట్టు అందరికీ చెప్పమని అతను తన సవతి తల్లితో అన్నాడు. ఆమె సరేనన్నదే గాని చాటుగా అందరితోనూ తన కోడలి మూతికి రక్తం ఉండటము, పిల్లవాడు మాయం కావటము గురించి చెప్పింది. ఈ సంఘటన వల్ల అందరికన్నా ఎక్కువ వేదన పడిన మనిషి రాజకుమార్తె. ఒక వంక పిల్లవాడు పోయాడు, మరొక వంక భర్తకు తనపై అనుమానం కలిగింది. ఇంతకు మించిన బాధ ఏముంటుంది? అయినా ఆమె తన బాధను నిగ్రహించుకున్నది. పైకి దుఃఖించలేదు. తన అన్నలకు చొక్కాలు తయారు చేయటంలో నిమగ్నురాలయ్యింది. అప్పుడప్పుడు ఆమె అన్నలు పక్షుల రూపంలో వచ్చి తోటలోని చెట్ల మీద వాలి, కిటికీల వద్ద వాలి ఆమెను చూసుకొని వెళ్తుండేవారు. మరొక సంవత్సరం గడిచింది. 11 చొక్కాలు పూర్తి అయ్యాయి. 12వది కూడా చాలా వరకు పూర్తి అయ్యింది. ఇంకా కొంచెం కొరవ ఉండగా ఆమెకు మళ్లీ కాన్పు వచ్చింది. ఈసారి ఆమెకు ముద్దులు మూటగట్టే కూతురు కలిగింది. కిందటిసారిలాగా ఘోరం జరగకుండా రాజు పురిటింట అహోరాత్రాలు దాసులను కాపుంచాడు. కాని దుర్మార్గులైన రాజమాత మళ్లీ దాసీలకు లంచం పెట్టి వారి చేత రాణికి మత్తుమందు పెట్టించింది. ఒళ్ళు తెలియక పడి ఉన్న బాలింతరాలి పక్క నుండి పసిబిడ్డను తీసి ఈసారి ఎలా మాయం చేద్దామా అనుకుంటుండగా పిలిచినట్టుగా వెనకటి తోడేలే వచ్చి కిటికీ వెలుపల నోరు తెరుచుకొని నిలబడింది. తన సమస్య సులువుగా తీరిందనుకుని రాజమాత ఆ చంటిబిడ్డను తోడేలుకు విసిరివేసింది. తోడేలు ఒడుపుగా ఆ బిడ్డను నోటితో అందుకొని వెళ్ళిపోయింది. వెనకటిలాగే రాజమాత రాణి మూతికి తన వేలి రక్తం పూసి పెద్ద పెట్టున కేకలు పెట్టి అందరినీ పురిటిగదిలోకి పోగు చేసింది. రాణి తన బిడ్డను తానే తిన్నదని అందరూ నమ్మారు. రాణి ఎలాంటి దుస్థితిలో పడిందంటే ఆమె మెదడు రాయిలాగా అయిపోయింది. తన ఆఖరు ఘడియ దగ్గర పడిందని ఆమెకు తోచింది. అయినా ఆమె తన వ్రతాన్ని భంగం కానివ్వక 12వ చొక్కా పూర్తి చేయటానికి ఉపక్రమించింది. దాన్ని పూర్తి చేయటం తప్ప ఆమెకు మరేమీ పట్టలేదు. ఈలోపుగా రాజభవనంలో ఆమెను గురించి తర్జన భర్జనలు జరిగాయి. రాజు ఆమెను తీసుకుపోయి అరణ్య మధ్యంలో ఉన్న కుటీరంలో వదిలిపెడతానన్నాడు. ఇందుకు రాజమాత ఎంతమాత్రమూ సమ్మతించలేదు. అలాంటి పాపాత్మురాల్ని సజీవంగా చితిపైన దహించటమే తగిన శిక్ష అని ఆమె అన్నది. రాజోద్యోగులు, న్యాయాధికారులు కూడా ఆమెతో ఏకీభవించారు. చేసేది లేక రాజు ఆ సాయంకాలం తన భార్యను సజీవంగా దహించవలసిందిగా శాసించాడు. నిర్ణయించబడిన వేళకు రాజభటులు వచ్చి ఆమెను ప్రేతభూమికి తీసుకువెళ్లారు.
ఆమె తాను తయారు చేసిన చొక్కాలను, పూర్తిగా వచ్చే చొక్కాను కూడా తన వెంట తీసుకొని భటుల వెంట బయలుదేరింది. ఆమెను చితిమీద ఎక్కించినప్పుడు కూడా ఆ చొక్కాకు ఆఖరు కుట్లు కుడుతూనే ఉన్నది. ఆ పని పూర్తి అవుతూనే ఆమె చితిమీద చివాల్న లేచి నిలబడి, నేనే పాపము ఎరగను, రాజుగారిని పిలవండి అని కేకపెట్టింది. ఆమె నోరు తెరిచి మాట్లాడడం చూసి అందరూ దిగ్భ్రాంతులై చూస్తూ ఉండగా ఎక్కడ్నుంచో 12 పక్షులు ఎగిరివచ్చాయి. ఒక్కొక్కటి ఆమెను సమీపించటము, దానికి ఆమె ఒక చొక్కా కప్పటము, వెంటనే అది ఒక అందమైన యువకుడుగా మారటము జరిగింది. 12 పక్షులు 12 రాజకుమారులుగా మారారు. వారందరూ కలిసి ఆమెను చితిపై నుంచి కిందికి దించారు. అదే సమయంలో రాజు అక్కడికి వచ్చాడు. ఏమి జరిగిందని అతను అర్థం చేసుకునే లోపుగా ఒక స్త్రీ ఒక చంటి పిల్లను ఎత్తుకొని మనకు చిన్న కుర్రవాణ్ణి నడిపించుకుంటూ అక్కడికి వచ్చి ఆ పిల్లలను వారి తల్లికి అప్పగించింది. ఈ సంఘటనలన్నీ చూసిన వారి ఆనందానికి మేరలేదు. రాజు తన భార్యతోనూ బిడ్డలతోనూ ఇంటికి తిరిగి వచ్చాడు. అతను తన సవతి తల్లికి ఏమి శిక్ష ఇచ్చాడో మనకు తెలియదు గాని ఆమె మరెన్నడూ వారి ఆనందానికి అడ్డు రాలేదు.